వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 32. సంతోష్ మను వాళ్ళ దగ్గరకు వచ్చే వెళ్ళారా కేడి లేడీసు అని అడిగాడు. సంతోష్ ఎప్పుడు వెళ్ళారు అని చెప్పింది సత్య. అయితే ఇంకేమిటి లేటు, వెళ్ళి మొదలు పెట్టండి అన్నాడు సంతోష్. అన్నయ్య అని ఇద్దరు ఆ రూమ్ లోనికి వెళ్లారు. ఆ రూమ్ లోనికి వెళ్లిన ప్రీతి వాళ్ళు ఎవరో అటువైపు రావటం గమనించి మను వాళ్ళు వస్తున్నారు అని అనుకుని వెళ్లి ఒక చోట మూలన దాక్కున్నారు. మనో సత్య రూమ్ లోనికి వచ్చి రూమ్ డోరు లాక్ చేశారు. మైత్రి, ఏదో ఇంపార్టెంట్ మ్యాటరు సీక్రెట్ అని చెప్పి ఇక్కడికి రమ్మన్నావు, ఎందుకు, విషయం ఏమిటో చెప్పు అని అడిగింది సత్య. ప్రీతి లీసాలు ఏం చెప్తుందా అని కేర్ఫుల్ గా వింటూ ఉన్నారు. ఆ విషయం ఏమిటో చెప్పవే అన్నది సత్య. అది సత్య, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకే, మన ఇద్దరి మధ్యనే ఉండాలి, మళ్ళీ ఆఫీసర్ వాళ్లకు తెలిస్తే సీరియస్ అవుతారు అని చెప్పింది మనో. అంత సీరియస్ అయ్యే మ్యాటర్ ఏమిటే అని అడిగింది సత్య. ఇది నాతో ఎవరికి చెప్పను అని ఛాలెంజ్ చేసింది కదా, ఇప్పుడు దీనికి చెప్తుందా ఏమిటే? ఈ మైత్రి చెప్పినా అభిని ఎలాగో మేనేజ్ చేయొచ్చు, ఈ సత్య చెప్తే అభి నమ్ముతాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి, అసలు ఇది ఏం చెప్పాలి అని ఇక్కడకు తీసుకుని వచ్చింది దాన్ని అని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉన్నది ప్రీతి. అది అది అని నతికింది మనం. అబ్బా ముందు చెప్పవే తల్లి అన్నది సత్య. అది కాదే, నాకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అన్నది మనం. ఐస్ క్రీమా, ఇదేం చెప్తుంది అనుకున్నది ప్రీతి. ఐస్ క్రీమ్ ఏమిటే, ఇది చెప్పడానికే తీసుకొని వచ్చావా, ఐస్ క్రీమ్ ఇష్టమని అన్నది సత్య. అది చెప్పేది వినవే, మొన్న ఐస్ క్రీమ్ తిందాము అంటే సారు వాళ్ళు ఎలా ఏడిపించారో తెలుసు కదా, ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలి అని ఉన్నది, మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే సారు వాళ్ళు నాకు ఐస్ క్రీమ్ పిచ్చి అని ఏడిపిస్తారు, అందుకే నేను సారు వాళ్లకు తెలియకుండా ఐస్ క్రీము ఆర్డర్ ఇచ్చాను, ఇంకా సేపట్లో ఆర్డర్ వస్తుంది, ఇద్దరం తిందాము, అభి గారికి సంతోష్ అన్నయ్యకు చెప్పకే, ఈ సీక్రెట్ నీకు మాత్రమే చెప్తున్నా, నువ్వు ఎవరికి చెప్పను అంటే నీకు కూడా కొంచెం ఇస్తాను అన్నది మనం. ఒసే ప్రీతి, ఇది చెప్తా అన్న సీక్రెట్ ఐస్ క్రీమ్ గురించా, ఇదేం మాట్లాడుతుంది అన్నది లేసా. నువ్వు వాగవే, నాకు అదే అర్థం కాక బుర్ర పోతుంది, ఇది నిజంగా పిచ్చిదే పాగల్ అన్నది ప్రీతి. ఇది చెప్పటానికి ఇక్కడికి ఈ టైంలో రమ్మన్నావా అన్నది సత్య. మరి సీక్రెట్ కదా, ఎవరికి తెలియకూడదు అని ఇటువైపు అయితే ఎవరు రారు, అందుకని ఇక్కడికి రమ్మన్నాను, అయినా ఇక్కడ చెప్తే ఏమవుతుంది అని అడిగింది మనం. నీకసలు విషయం తెలియక ఇలా అంటున్నావు అన్నది సత్య. ఏంటా విషయం అని అడిగింది మనం. ఈ స్టోర్ రూమ్ ఉంది కదా, ఇది ఒకప్పుడు స్టోర్ రూమ్ కాదట, ఎప్పుడు రాజుల కాలంలో రాణిగారి ఆంతరంగిక మందిరం అంటారే అలాంటిదంట, ఇక్కడే ఆ రాణిగారిని ఎవరో హత్య చేశారట, అప్పటి నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి పూట 12 గంటలకు ఆ చనిపోయిన ఆమె ఆత్మ ఇక్కడకు వచ్చి తిరుగుతుందట అని చెప్పింది సత్య. ఏమిటి, ఆత్మ నిజమా, మరి ఆత్మ వస్తే ఇక్కడ ఎవరిని ఏం చేయదుగా అని అడిగింది మనం. ప్రీతి, దెయ్యం అంటే వామ్మో నాకు భయమే అని ప్రీతి వైపు చూసింది లీసా. ప్రీతి దెయ్యం అనే భయంతో బిగుసుకుపోయింది. ప్రీతి అని కదిపింది లీసా. ప్రీతి ఈ లోకంలోనికి వచ్చి లీసా వైపు చూస్తూ, లీసా దెయ్యం అంటే అన్నది. నేను అదే చెప్తున్నది అన్నది లీసా. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు, వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పింది ప్రీతి. నిజం మైత్రి, మధ్యాహ్నం బామ్మగారు మహల్ మొత్తం చూపిస్తూ ఈ రూమ్ గురించి నాకు చెప్పారు, కాకపోతే ఆత్మ నైట్ 12 తర్వాతే వస్తుందట, పైగా ఈ రూమ్ లో ఉన్న వాళ్ళనే చంపుతుందంట, బయటికి రాదట, అందుకనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అన్నది సత్య. సత్య, నువ్వు టెన్షన్ పడకు, ఇప్పుడు ఇంకా 11:50 అయ్యింది, మనకింకా 10 నిమిషాలు ఉన్నాయి, ఈ లోపు మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పింది మనం. వామ్మో, ఇంకా 10 నిమిషాలే ఉన్నాయి, త్వరగా వెళ్ళండే అన్నది లిసా. సత్య మనోలు ఫాస్ట్ గా రూమ్ నుంచి బయటకు వచ్చి డోరు లాక్ చేశారు. వాళ్ళు బయటకు వెళ్ళగానే ప్రీతి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అని డోర్ దగ్గరకు వచ్చారు. డోర్ లాక్ చేసి ఉండటం చూసి, ఒసే ప్రీతి, మనం ఈ రోజు ఆ దయ్యం చేతిలో అయిపోతాము, వాళ్ళు డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలి, అసలే టైము 5 మినిట్స్ మాత్రమే ఉన్నది 12 అవటానికి, త్వరగా ఏదో ఒకటి చెయ్యవే ప్లీజ్, నాకు దెయ్యం చేతిలో చావాలి అని లేదు, ప్లీజ్ డూ సంథింగ్ అన్నది లిసా. నువ్వు ఆగవే
నన్ను ఏదో ఒకటి థింక్ చేయని, టైంకి ఎవరికన్నా కాల్ చేద్దాము అంటే ఫోన్ కూడా తెలియదు. నీ ఫోన్ ఏది టిబు, నేను మామ్కి కానీ ఆంటీకి కానీ కాల్ చేసి రమ్మని చెప్తాను అన్నది ప్రీతి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పింది లీసా. ఫోన్ ఛార్జ్ చేయకుండా ఏం పీకుతున్నావు అని అడిగింది ప్రీతి. పొద్దున్న నుంచి ఆ మైత్రి వెనక గోర్ఖా జాబ్ వేసి మళ్ళీ ఏం పీకుతున్నావు అంటుంది. సన్నాసి మొహందే అని మనసులో అనుకుని, నువ్వే కదా దాని వెనక ఫాలో అవమని చెప్పావు, దాన్ని ఫాలో చేస్తూ ఫోన్ ని పట్టించుకోలేదు, ఛార్జ్ అయిపోయింది అని చెప్పింది లిసా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? పోనీ వాళ్ళని పిలుద్దాము అంటే ఈ పాటికి వెళ్లిపోయి ఉంటారు అన్నది ప్రీతి. మరే ఐస్ క్రీం అంట, ఈ పాటికి తీసుకొని తింటూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారేమో అన్నది లిసా. ఒసే, మనం ఉన్న సిచ్యువేషన్ ఏమిటి, నువ్వు అడిగే క్వశ్చన్స్ ఏమిటి అన్నది ప్రీతి. బయట నుంచొని వీళ్ళ మాటలు వింటూ ఉన్న మను, సత్య, సంతోష్ పడి పడి నవ్వుకున్నారు. మైత్రి, ఇంకా నా వల్ల కాదు, స్టార్ట్ చేయి అన్నాడు సంతోష్. అన్నయ్య అని సంతోష్ చేతిలోని రిమోట్ తీసుకొని బటన్ ప్రెస్ చేసింది మను. అంతే, ఒక్కసారిగా చీకటిగా ఉన్న రూమ్ లో లైట్స్ వెలిగాయి, మళ్ళీ వెంటనే ఆరిపోయాయి. అలా ఇక లైట్స్ బ్లింక్మంటూ వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి. వామ్మో, వాళ్ళు అన్న టైం 12 అయ్యింది అనుకుంటా. దెయ్యం వచ్చేసింది, మనల్ని ఏం చేస్తుందో ఏమిటో. నేను చక్కగా నా పాటికి నేను పబ్లు అంటూ తిరిగేదాన్ని, నన్ను తీసుకునొచ్చి ఈ దెయ్యాల దగ్గర ఇరికించేశావు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పవే అని లీసా వాపోయింది. లీసా, నువ్వు భయపడి నన్ను ఇంకా భయపెట్టకు, ఏం కాదు అని భయపడుతూనే చెప్పింది ప్రీతి. అలా లైట్స్ వెలుగుతూ ఆరిపోతూ ఉండగా ఎక్కడి నుంచో భయంకరమైన శబ్దాలు మొదలయ్యాయి. అప్పటికే సగం సచ్చిన వాళ్ళు ఈ శబ్దాలకు ఇంకా భయపడిపోయారు. రూమ్లో మెల్లిగా గజ్జల శబ్దం వినపడుతూ ఉన్నది. ఉండే కొద్దీ బాగా ఎక్కువగా దగ్గరికి వస్తున్నట్టు వినపడుతున్నది. ఇంకా మల్లెల వాసన ముక్కుపుటాలను తాకింది. ఆ సువాసనకు వాళ్లే కాసేపు ఎక్కడ ఉన్నది మర్చిపోయారు. అలా ఉంది ఆ స్మెల్. రూమ్లో ఒక్కసారిగా లైట్స్ అన్ని ఆరిపోయాయి. చిమ్మ చీకటి నెలకొన్నది. పక్కన ఉన్న వాళ్లే ఒకరికి ఒకరు కనపడటం లేదు. అలా ఉన్నది. ప్రీతి, గజ్జల చప్పుడు బాగా వస్తుందే, ఈ జాస్మిన్ స్మెల్ చూడు ఎంత బాగుందో, పైగా లైట్స్ అన్ని ఆరిపోయాయి. నాకేదో భయంగా ఉందే, ఆ దెయ్యం వచ్చేసింది అనుకుంటా, ఏదో ఒకటి చెయ్యవే అన్నది లిసా. ఏమిటే చేసేది, నాకే తడిచిపోతుంది అని చెప్పింది ప్రీతి. రూమ్లో ఒక్కసారిగా నవ్వుతున్న శబ్దం వినపడింది. ప్రీతి, నేను భయపడుతుంటే నీకు నవ్వొస్తుందా అన్నది లిసా. నేనెక్కడ నవ్వుతున్నాను, నువ్వే నవ్వుతున్నావు అనుకున్నాను. అంటే నువ్వు కాదా అని అడిగింది ప్రీతి. నువ్వు కాదా అంటే ఈ నవ్వు దెయ్యం వచ్చేసిందా అని అమ్మో మమ్మీ అంటూ పెద్ద పెద్దగా అరిచింది లిసా. లిసా, అరవకు, అరిస్తే ఆ దెయ్యానికి మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది అన్నది ప్రీతి. ఏం మాట్లాడుతున్నావు, అదేమన్నా నాలాగా మనిషి, నీలాగా సైకో అనుకున్నావా? దెయ్యమే దెయ్యం. ఛా, అనవసరంగా నీ మాటలు విని వచ్చాను, ఇప్పుడు చూడు అని ఆ రూపంతా దద్దరిల్లేలా అరిచింది లిసా. ఏమిటే, నువ్వు మనిషి, నేను సైకోనా? ఇప్పుడు కాదే, నీ పని తర్వాత చెప్తాను అని లీసాతో పాటే ఇన్ఫాక్ట్ లీసా కన్నా పెద్దగా అరిచింది ప్రీతి. ఎవరైనా వస్తారేమో అని. పైన ఎక్కడో ఒక మూలన ఈ రూమ్ ఉండటం వలన, పైగా అటువైపు ఎవరూ లేకపోవటం వల్ల ఈ అరుపులు ఎవరికి వినపట్టం లేదు. ఇన్ఫాక్ట్ మను వాళ్లకు వినిపిస్తున్నా వాళ్ళు చెవులు మూసుకున్నారు. మైత్రి, వాళ్ళు భయపడి ఈ రోజే పోయేలా ఉన్నారు, ఇక ఆపేద్దామా అన్నది సత్య. ఏంటి ఆపేది, అదేమన్నా మనిషా ఏమిటే? ఏం కాదు, అది ఇప్పుడే చావదు. మైత్రి, ఇంకా ఫైనల్ టచ్ కూడా ఇచ్చేయి. దెబ్బకు ఆ లీసాన్ని వెనక ఫాలో అవ్వాలి అంటే ఈ థాట్ కే చావాలి. నవ్వు కంటిన్యూ చేయి, నెక్స్ట్ ఏమవుతుందా అని ఎక్సైటింగ్ గా ఉన్నది అన్నాడు సంతోష్. మను నవ్వుతూ ఫైనల్ గా ప్రొజెక్టర్ ఆన్ చేసింది. అంతే, ఆ చీకటిలో దూరం నుంచి 3D ఎఫెక్ట్ లో ఒక అమ్మాయి వాళ్ల దగ్గరకు వస్తున్నట్టు వస్తూ ఉన్నది. ప్రీతి, లీసాలు ఒకరిని ఒకరు పట్టుకుని చూస్తూ ఉన్నారు ఏమవుతుందా అని. ఆ అమ్మాయి దగ్గరకు వస్తున్నట్టు ఉన్నది. తెల్ల చీర కట్టుకున్న, ముఖం అంతా ఎర్రగా ఉన్నది. వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ దగ్గరికి వస్తున్నట్టుగా ఉన్నది. లీసా, ప్రీతిలో కాపాడండి అంటూ పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆ దయ్యం ప్రీతి వాళ్ళ దగ్గరకు వచ్చి పెద్దగా చాలా భయంకరంగా అరుస్తూ ఉండగా
వాళ్ళు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. రూమ్ డోర్ ఓపెన్ కాగానే ప్రీతి ఆ డోర్ వైపు చూసి లీసా డోర్ ఓపెన్ అయింది అని లీసాని తీసుకుని బయటకు పరుగు తీసింది ప్రీతి. సంతోష్ వాళ్ళు నవ్వుకుంటూ ఒకరికి ఒకరు హైఫై ఇచ్చుకున్నారు. బయటకు వెళ్లిన ప్రీతి దెయ్యం దెయ్యం మా డాడ్ దెయ్యం కాపాడండి కాపాడండి ఎవరైనా ఉన్నారా ప్లీజ్ సేవ్ మీ అని ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో కూడా తెలియకుండా వెళుతూ ఉన్నారు. వాళ్ళు అరిచిన అరుపులకు మహల్లో ఉన్న వాళ్ళు మొత్తం నిద్రలేచి ఎవరా అంటూ హాల్లోనికి వచ్చారు. ప్రీతి లీసాలో స్టెప్స్ పైనుండి అరుస్తూ ఏడుస్తూ లాంగ్ జంపులు హై జంపులు చేసుకుంటూ హాల్లోనికి వచ్చారు. అందరూ వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. పను, సత్య, సంతోష్ వెనక వేరే దారి నుండి కిందకు దిగి ఏమీ తెలియనట్టుగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. అమ్మా ప్రీతి, ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడిగింది వనజ. మామ్, డాడ్, దెయ్యం దెయ్యం అని అరిచింది ప్రీతి. ఒసే, నీకేం పోయే కాలం వచ్చిందే? నిక్షేపంగా ఉన్న నీ కన్న తల్లిదండ్రులను పట్టుకొని దెయ్యాలు అంటున్నావు అన్నది వనజ. అది కాదు మామ్, పైన మేము దెయ్యాన్ని చూసాము అని చెప్పింది ప్రీతి. ఏమిటి దెయ్యమా? ఎక్కడ ప్రీతి అని అడిగింది ఇంద్రాణి. అది అత్త, పైన పైన అని చెప్పింది ప్రీతి. మాణిక్యమ్మ గారు సంతోష్ వాళ్ళని చూశారు. వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అది చూసి నవ్వుకుని, అయినా ప్రీతి, ఈ టైంలో పైకెందుకు వెళ్ళావు? పెళ్లి కుదిరిన ఆడపిల్లలు ఈ టైంలో ఒంటరిగా తిరిగితే ఇలానే అవుతుంది. సరే, పైకెందుకు వెళ్ళావు అని అడిగారు. అది బామ్మ, ఇప్పుడేం చెప్పాలి? ఆ మైత్రిని ఫాలో అవుతూ వెళ్ళాను అని చెప్తే ఎందుకు, దేనికి అని నానా ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం బయటపడుతుంది అని మనసులో అనుకుని, ఏమీ లేదు బామ్మ, ఊరికినే అలా నిద్రపట్టక పైకి వెళ్ళాము అంతే అని చెప్పింది ప్రీతి. సరే, పైన ఏదో చూసి ఏదో అనుకుని భయపడి ఉంటావు. ఇంకా ఆ విషయం వదిలేసి రూమ్లోనికి వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు గుడికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని అందరినీ పంపించేశారు మాణిక్యమ్మ గారు. ప్రీతి దెయ్యం అని అరుస్తూ వచ్చినప్పుడే చూసి లోనికి వెళ్ళిపోయాడు అభి. అందరూ వెళ్ళాక మను వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటే మాణిక్యమ్మ గారు చూసి, ఆగవే నా మనవరాల, ఏం చేశారు దాన్ని అంతలా భయపడుతుంది అని నవ్వుతూ అడిగారు. నువ్వు కేకమన్నో ఇట్టే చూసి అట్టే కనిపెట్టావు అన్నాడు సంతోష్. ముందు కాకా పట్టడం ఆపి విషయం చెప్పు అన్నారు మాణిక్యమ్మ గారు. అది అమ్మమ్మ అని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగినది మొత్తం చెప్పింది మనం. మాణిక్యమ్మ గారు నవ్వుతో, బాగా చేశావే మనవరాల, దానికి ఇలాగే కావాలి. అయినా దానికి అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగారు. ఇది మరీ బాగుంది అమ్మమ్మ, దానికి అనుమానం ఎందుకు వచ్చిందో నాకేం తెలుసు, వెళ్ళి దాన్నే అడుగు చెప్తుందేమో అన్నదే మనం. నేను నిన్ననలేదే, నార్మల్ గా అడిగాను. అయినా ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండండి ఈ 4 రోజులు అని. మీరిచ్చిన డోస్ కి ఇప్పుడప్పుడే మీ జోలికి రాదులే అని నవ్వి, ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళండి, మళ్ళీ రేపు గుడికి వెళ్ళాలి కదా అని వెళ్ళిపోయారు మాణిక్యమ్మ గారు. వాళ్ళు ముగ్గురు కూడా నవ్వుకుని వెళ్ళిపోయారు. అమ్మా, అబ్బా, నా నడుం అంటూ బెడ్ పై పడిపోయి, లేసా అక్కడ పెయిన్ కిల్లరు స్ప్రే ఉంటుంది, ఇటివ్వవే అని అడిగింది ప్రీతి. లీసా సైలెంట్ గా చూస్తూ ఉన్నది. ఏమిటి ఆ చూపు అన్నది ప్రీతి. అదేం లేదే, నేను నీకు స్ప్రే ఇస్తాను, కానీ అక్కడ ఉన్నదాన్ని నాకెవరిస్తారా అని తింకుతున్నా అని చెప్పింది లీసా. ఒసై, సోదాపి ఇవ్వవే అని కాలితో తన పక్కన పడుకున్న లీసాను ఒక్క తన్ను తన్నింది ప్రీతి. లీసా బెడ్ పై నుంచి వెళ్లి కింద పడింది. అబ్బా ప్రీతి, ఎందుకే అలా తన్నావు అని అడిగింది లీసా. నేను సైకోను కదా, అలాగే తంతాను, వెళ్ళి స్ప్రే తీసుకుని రా అని చెప్పింది ప్రీతి. వామ్మో, దీనికి ఇందాక వాగినవి మొత్తం గుర్తున్నాయి, మనం సైలెంట్ గా ఉండటం బెటరు అని స్ప్రే తెచ్చి ఇచ్చింది. ప్రీతి, ఇంకా నా వల్ల కాదే, ఈరోజు మన లక్ బాగుంది కాబట్టి ఆ దెయ్యం నుంచి తప్పించుకున్నాం, లేకపోతే ఈరోజు మన పని అయిపోయేది. ఇంకా నేను మైత్రిని ఫాలో అవనే ఈరోజు సీక్రెట్ అంటూ ఐస్ క్రీమ్ గురించి చెప్పి దయానికి పట్టించింది. రేపు ఇంకేదో చెప్పి నన్ను చంపేస్తుంది. వద్దే, నేను వెళ్ళిపోతాను అన్నది లీసా. నువ్విప్పుడు వెళ్తాను అంటే నేనే నిన్ను చంపేస్తాను. మూసుకుని చెప్పిన పని చూడు, ఎవన్నా తేడా జరగాలి, నువ్వు డైరెక్ట్ గా పైకి పోతావు, గుర్తు పెట్టుకో అన్నది ప్రీతి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు అందరూ అనుకున్నట్టుగానే మార్నింగ్ రెడీ అయ్యి గుడికి వచ్చారు. ప్రీతి లేవను అంటున్న పట్టపట్టి చీర కట్టి మరీ తీసుకుని వెళ్లారు. అందరూ గుడిలోనికి వెళ్ళగానే పంతులు గారు వాళ్లకు ఎదురు వెళ్లి మాణిక్యమ్మ గారికి నమస్కరించి
సాదరంగా గుడిలోనికి తీసుకుని వెళ్లారు. పంతులు గారు అభి వైపు చూసి, చిన్నబాబు, మీరు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజే ఈ గుడిలోనికి వచ్చారు. పైగా మీ పెళ్లి. మీరు అమ్మాయి వెళ్లి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిరండి అని చెప్పారు. వాట్? ఈ గుడి చుట్టూ రౌండ్స్ తిరగాల? నా వల్ల కాదు. అసలే నిన్న నా నడుం విరిగింది అని చెప్పింది ప్రీతి. అలా అంటే ఎలా ప్రీతి? చెయ్యమ్మా అని చెప్పింది ఇంద్రాణి. సారీ అత్త, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, డోంట్ ఫోర్స్ మే. అలా గుడి చుట్టూ రౌండ్స్ తిరగటం నా వల్ల కాదు. అయినా అలా రౌండ్స్ తిరగటం వల్ల ఏమొస్తుంది చెప్పండి? కాళ్ళ నొప్పులు తప్ప. ఇప్పుడు రౌండ్స్ తిరగకపోతే ఆ దేవుడేం అనళ్లే అని నిర్లక్ష్యంగా చెప్పింది ప్రీతి. ప్రీతి అన్న మాటలకు మనుకి సంఖ్య తిరిగి ప్రీతి వైపు చూసి, చూడండి ప్రీతి గారు, మీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు, కానీ చెప్తున్నాను వినండి. గుడిలో దేవుని చుట్టూ మనం చేసే వాటిని రౌండ్స్ అన్నారు, ప్రదక్షిణలు అంటారు. మనం ప్రదక్షిణలు మొక్కబడిగా కాదు, భక్తితో చేయాలి. ప్రదక్షిణ అనే పదంలో ప్రతి అక్షరానికి భావార్థం ఉంది. ప్ర అనగా పాప నాశనము అనే, దా అనగా కోరికలను నెరవేర్చుట అనే, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అనే, అన అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించమని అర్థం. గుడికి వెళ్లిన ప్రతి వారు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు 2 రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరి ఒకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ అయితే. చాలా మందికి ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా మారవచ్చు. మనం ఎందుకు ప్రదక్షిణలు చేయాలి అని. గుడిలో ఉండే దేవునికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం. ఆయనకు నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగొచ్చు. మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. భూమి అలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తుందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణ చేయకుండా ఉన్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి, సూర్యరశ్మిని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచకగా ఉంటాయి. ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తి దేవుడి నుంచి పొందుతారు. ఇది మనసుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల ఏళ్ల నుంచి ఇలా ప్రదక్షిణ చేసే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. కొంతమంది ట్రాష్ అనవచ్చు, ఇంకొంతమంది టైం వేస్ట్ అనవచ్చు. కానీ ఇష్టంతో, భక్తితో చేసేది ఏది కూడా ట్రాష్ కాదు. ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి. అప్పుడు ఆ నమ్మకమే మనకు ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాని ఇలా రౌండ్స్ అని పవిత్రమైన ప్రదక్షిణలను అపవిత్రం చేయకు అని చెప్పింది మనం. అందరూ మనో వైపు అభిమానంతో చూశారు. నా మనవడికి ఆ సీతమ్మ తల్లి లాంటి అమ్మాయే భార్యగా వస్తుంది. వాడి జీవితంలో ఇన్నాళ్లు కోల్పోయిన సంతోషాలను తిరిగి ఇవ్వటానికి ఇంకేం కావాలి? దేవుడా, నా మనవడి జీవితంలో ఏ కష్టం లేకుండా ఈ అమ్మాయి చెయ్యి పట్టుకుని సంతోషంగా ఉండేలా చూడు దేవుడా అని మనసులో అనుకున్నారు మాణిక్యమ్మ గారు. ప్రీతి బ్యాచ్ మాత్రం మరోవైపు అసూయగా అక్కసుతో చూస్తూ ఉన్నారు. ఏయ్, నువ్వెవరే నాకు చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ ఇక్కడ పని చేయడానికి వచ్చావు. వచ్చిన పని చూసుకొని పో. అంతేకాని మా విషయాల్లో అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వకు అన్నదే ప్రీతి. అది కాదు, మీరు అలా అనేసరికి నేను చెప్పాను అన్నదే మనం. ఏయ్, నువ్వెవరే నాకు చెప్పటానికి? నీ లిమిట్స్ లో నువ్వు ఉండవు అని కొట్టటానికి దగ్గరకు వెళ్లి కోపంగా చెయ్యెత్తింది. తను ఎత్తిన ఆ చెయ్యి అక్కడే గాలిలోనే ఉండేసరికి వెనక్కు తిరిగి చూసింది ప్రీతి. వెనుక అభి ప్రీతి చెయ్యి గట్టిగా పట్టుకుని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. బావా, నా చెయ్యి వదులు, ఈ రోజు దీన్ని అంతు చూడకుండా వదలను అని చెప్పింది ప్రీతి. ప్రీతి అని గట్టిగా అరచి ఆ చెయ్యి అలానే పట్టుకుని వెనక్కు లాగి ప్రీతి వైపు తిరిగి కోపంగా చూస్తూ, డోంట్ డేర్ టు డూ దిస్ అని వేలు చూపిస్తూ, ఏమన్నావు? పని మనిషా? తను పని మనిషి కాదు, మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది అంతే. మా మనిషి, నా మనిషి, నా ఫ్రెండ్. ఇంకోసారి నువ్వు ఇలా తక్కువ చేసి మాట్లాడావు అంటే అని అభి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, బాబు అభి, ప్రీతి ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియక అంటుంది, నువ్వు కూలవు అని చెప్పింది ఇంద్రాణి. అది చిన్నపిల్ల, చిన్నపిల్లలని ఎత్తుకుపోయేలా ఉంది.
అనుకున్నాడు సంతోష్. మామ్, నీకు చాలాసార్లు చెప్పాను తను చాలా మారాలి అని, ఇప్పటికైనా మారమని చెప్పు అన్నాడు అభి. చిన్నబాబు గారు, ముహూర్తం ఆసన్నమవుతున్నది, మీరన్నా వెళ్ళి ప్రదక్షిణాలు చేసిరండి అని చెప్పారు పంతులు గారు. అవును కన్నయ్య, వెళ్ళు అన్నారు మాణిక్యమ్మ గారు. అభి ప్రదక్షిణాలు చేయటానికి వెళ్ళాడు. అందరూ గుడిలోనికి వెళ్లారు. మను కూడా ప్రదక్షిణాలు చేయటానికి వెళ్ళింది. హే, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు అభి. హా, మీరెందుకు వచ్చారో నేను అందుకనే వచ్చాను అభి గారు. మీరంటే ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్లి చేసుకుంటున్నారు. మరి నేను ప్రేమించింది ఒకరినే, వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడమని మొక్కుకుంటున్నాను అని చెప్పింది మను. హే మెంటల్, ఇంకో 3 days లో నా పెళ్లి, మర్చిపోయావా అన్నాడు అభి. లేదు సార్, నాకు మరీ అంత మతిమరుపేమీ రాలేదు. గుర్తుంది, మీ పెళ్లికి ఇంకా 3 days టైం ఉంది. ఆ లోపు ఏమైనా జరగొచ్చు. మీరు తాళి కట్టే లాస్ట్ మూమెంట్ వరకు నాకు టైం ఉంటుంది కదా సార్. అయినా ఇవన్నీ మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పింది మను. హే మెంటల్, నీతో నాకెందుకే అని ముందుకు వెళ్ళాడు అభి. అయ్యో సార్ అని ఫాస్ట్ గా అభి దగ్గరకు వెళ్లి, అభి గారు, నేను ప్రదక్షిణలే చేస్తున్నా, కొంచెం మా కోసం కూడా ఆగొచ్చు సార్. ఎప్పుడు మీ మరదలతోనే ఉంటారా ఏమిటి అన్నదే మను. నా గురించి నీకెందుకే, నేను ఎవరితోనైనా ఉంటాను. అనవసరంగా నిన్ను ఫ్రెండ్ అన్నాను. అప్పటి నుంచి కొంచెం ఎక్కువ చేస్తున్నావు. పాప, కొంచెం తప్పుకో అని ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు అభి. మను కూడా అభితో పాటే పక్కన నడుస్తూ ఉన్నది. అభి వెళుతూ అప్రయత్నంగా మను వైపు చూసి ఎందుకో ఒక క్షణం అలా చూస్తూ ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. అభి గారు, నేను చూస్తేనేమో తిడతారు, మరి మీరు మాత్రం అలానే చూస్తారా అన్నది మను. మను మాటలకు తేరుకుని సైలెంట్ గా ప్రదక్షిణాలు కంప్లీట్ చేసి గుడిలోనికి వెళ్ళాడు అభి. ప్రీతి మను వైపు సీరియస్ గా చూస్తూ అభి దగ్గరకు వచ్చి అభి పక్కన నిల్చున్నది. పంతులు గారు అమ్మవారికి పూజ పూర్తి చేసి చేతిలో పట్టుచీర, పసుపు, కుంకుమ తీసుకుని వచ్చి అభి ఎదురుగా నిలబడ్డారు. మాణిక్యమ్మ గారు అమ్మవారి వైపు చూసి దండం పెడుతూ, అమ్మ, తరతరాలుగా మా వంశంలో జరిగే ఆచారం, ఈ తరంలో నా కన్నయ్యకు తప్పేలా ఎందుకు చేస్తున్నారమ్మా? మా ఇంటి పెళ్లికి కోడలికి ఇచ్చే పట్టుచీర నీ దగ్గర నుంచి మా ఇంటి కోడలకు ఇవ్వటం ఆచారం. కానీ ఈసారి ఆ ఆచారం తప్పేలా చెయ్యకమ్మా. ఏదో ఒకటి చేసి ఆ చీర మా ఇంటి కోడలకు చేరేలా చూడమ్మా అని వేడుకున్నారు. అమ్మా, ఈ చీర తీసుకో అమ్మా, మీ పెళ్లికి అమ్మవారి గుడి తరపున ఇస్తున్న కానుక. మీ పెళ్లిలో మీరు ఈ చీర కట్టుకోవాలి అని చెప్పారు పంతులు గారు. ప్రీతి ఆ చీర వైపు చేదరింపుగా చూస్తూ, వాట్, ఆ చీర నేను కట్టుకోవాలా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ది గ్రేట్ అభినందన్ కి కాబోయే భార్యను నేను. నేను ఇలాంటి చీప్ క్వాలిటీ శారీ వేర్ చేయాలా? నో, నెవర్. నేను వేసే డ్రెస్ కాస్ట్ మినిమం 10 lakhs. అలాంటిది నేను ఈ చీప్ శారీ కట్టుకోను అని పంతులు గారి చేతిలో ఉన్న ప్లేట్ ని గాలిలోనికి గిరాటి వేసింది. అంతే, ఇక అందరూ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. ప్రీతి విసిరిన చీర, పసుపు, కుంకుమ నేరుగా మను మీద పడ్డాయి. తలపైన పసుపు కుంకుమ పడి చీర మను భుజంపై పడింది. మాణిక్యమ్మ గారు అమ్మవారి వైపు తిరిగి, నువ్వు ఉన్నావమ్మా, నా మొర ఆలకించావు అని దండం పెట్టుకున్నారు. సత్య, సంతోష్ హ్యాపీగా చూస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు ప్రీతి వైపు కోపంగా, మను వైపు చంపేయాలి అన్న అసూయతో చూస్తూ ఉన్నారు. ప్రీతి కూడా షాక్ గా చూస్తూ ఉన్నది. ముందుగా ప్రీతి తేరుకొని కోపంతో ఎర్రపడిన కళ్ళతో మను దగ్గరకు వచ్చి, హే, ఆ చీర ఇటేవు అని ఆ చీర పట్టుకుపోయింది. ఆగమ్మా అని పంతులు గారి అరుపు వినపడేసరికి అందరూ అటువైపు చూశారు. ఎందుకు నన్ను ఆపుతున్నారు అని అడిగింది ప్రీతి. ఒకసారి నువ్వు వద్దు అనుకుని కాలు తన్నుకున్నావు. ఇప్పుడు దాన్ని ఆ అమ్మవారు ఎక్కడికి ఎవరికి చేర్చాలో వాళ్లకు చేర్చారు. ఇంకా నువ్వు ఆ చీరను తాకే అర్హత లేదు అన్నారు పంతులు గారు. ఎందుకు లేదు? దీన్ని అని చీరను చూపించి, కట్టుకోవలసింది ఆ ఇంటి కోడలు, లేకపోతే అంతే ఉండాలి, అంతేకాని ఇదెవరు కట్టుకోవటానికి అన్నది ప్రీతి. ప్రీతి, నీకు ఆ చీర వద్దు అన్నావు, ఇక అంతే, వదిలేయి. అంతేకాని తనని తీసుకోవద్దు అనటానికి నువ్వెవరు? ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని పంతులు గారి వైపు తిరిగి, ఇంకా మీరు మిగతా పూజ మొదలు పెట్టండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అదేమిటి పిన్ని గారు అలా అంటారు? మా అమ్మాయి ఏదో చిన్నపిల్ల, తెలియక అలా చేసింది, అందుకని ఆ చీరను ఆ అమ్మాయికి ఇచ్చేస్తారా అని అడిగింది వనజ. అవునత్తయ్య,
అని మను వైపు తిరిగి ఏయ్ ఆ చీరటివ్వు అన్నదే ఇంద్రాణి. ఇంద్రాణి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏమిటమ్మా అని వనజ వైపు తిరిగి, మీ అమ్మాయి చిన్నపిల్లంటే పెద్దలు చెప్పిన మాటలు వినాలి, అంతేగాని ఇలా పెద్దలను ఎదిరించి వాళ్ళు ఇచ్చిన వాటిని విసిరేయకూడదు. మీ అందరికీ తెలుసు, మా ఇంట్లో జరిగే పెళ్లికి ఈ ఊరి ప్రజలే మా మీద అభిమానంతో స్వయంగా చీర నేసి ఇస్తారు అని. తను ఈ చీరను విసిరికొట్టింది అంటే ఈ ఊరి వాళ్ల అభిమానాన్ని విసిరికొట్టినట్టే. ఇంకా ఈ విషయంలో మాటలు లేవు. ఇకనైనా నీ కూతుర్ని సరిగ్గా ఉండమని చెప్పుకోండి అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ గారు, నేను ఇలా మధ్యలో మాట్లాడుతున్నాను అని అనుకోకపోతే మీతో ఒక విషయం చెప్పొచ్చా అని అడిగింది మనం. హా చెప్పమ్మా అన్నారు మాణిక్యమ్మ గారు. అమ్మమ్మ గారు, ఈ చీర అభిగారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మీ ఊరి వాళ్ళు అభిమానంతో నేసి ఇచ్చింది. దీన్ని ఇప్పుడు నేను తీసుకోవటం బాగోదు. పైగా తరతరాల నుంచి అది మీ వంశాచారం అన్నారు. ఇప్పుడు ఆ ఆచారాన్ని తప్పటం ఎందుకు? ఇది మీరే తనకు ఇవ్వండి అని ఆ చీరను మాణిక్యమ్మ గారికి ఇచ్చింది మనం. అత్తయ్య, ఆ అమ్మాయి వద్దు అని ఇచ్చేసింది కదా, ఇంకా మీరే ప్రీతికి ఇవ్వండి. ప్రీతి, నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్పింది ఇంద్రాణి. ప్రీతి తీసుకోవటానికి ముందుకు వెళ్ళింది. ఆగు ప్రీతి, ఇప్పుడు ఇది నీకు ఇవ్వను. పెళ్లి టైంలో నేనే ఇస్తాను, ఇప్పుడు ఇవ్వను అన్నారు మాణిక్యమ్మ గారు. అందరూ సైలెంట్ గా ఉండటంతో ప్రీతి వెనక్కు వెళ్ళింది. పంతులు గారు మిగతా పూజ పూర్తి చేయటంతో అందరూ తిరిగి ఇంటికి వెళ్లారు. అందరూ ఇంటికి వెళ్లేసరికి సోఫాలో అటు తిరిగి ఎవరో కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్లేసరికి, అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ తిరిగాడు అతను. కేశవ్, నువ్వా అన్నాడు ధనంజయ్. హా నేనే అన్నయ్య. నువ్వు పెళ్లికి పిలవకపోయినా మన అమ్మాయి పెళ్లికి నేను రాకుండా ఉంటానా అన్నాడు కేశవ్. కేశవ, అలా అనుకోకు, ఏదో సడన్ గా కుదిరింది అని నీకు తెలుసు కదా, అందుకనే పిలవటం కుదరలేదు అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అన్నయ్య వచ్చావుగా, ఇంకా పెళ్లి చూసే వెళ్ళు అన్నది ఇంద్రాణి. హా ఇంద్రాణి, నేను వచ్చా కదా, చేయవలసింది చేసే వెళ్తాను. హా అదే, పెళ్లికి చేయవలసిన పనులు అన్ని దగ్గరుండి నేనే చేస్తాను అని చెప్పాను. అసలే అభి పెళ్లి కదా అన్నాడు కేశవ్. సర్లే కేశవ, పైకి వెళ్ళు అని పనివాళ్ల వైపు చూసి తనకు రూమ్ చూపించమని చెప్పారు మాణిక్యమ్మ గారు. ప్రీతి కోపంగా రూమ్ లోనికి వెళ్లి, వాట్ ఈస్ దిస్ డాడ్? మీ తమ్ముడు ఎందుకు వచ్చాడు ఈ పెళ్లికి? ఆయనేదో ప్లాన్ తోనే వచ్చినట్టు ఉన్నాడు. ఈ పెళ్లి జరగకుండా ఆపటానికి ఆయన ఏమైనా చేస్తాడేమో అని నాకు డౌట్ గా ఉంది డాడ్ అన్నది. ఇంద్రాణి కోపంగా, నీ పెళ్లి జరగకుండా ఆపటానికి ఎవరో స్పెషల్ గా రానవసరం లేదు, నువ్వే చాలు, నీ పెళ్లి నువ్వే ఆపుకునేలా ఉన్నావు అని అన్నది. అత్త ఏమంటున్నావు అని అడిగింది ప్రీతి. వదిన అన్న దానిలో తప్పే ఉందే, నువ్వు చేసిందేగా చెప్పింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాస్త పెళ్ళయ్యేంత వరకు పద్ధతిగా ఉండమని? నువ్వు విన్నావా? మార్నింగ్ గుడిలో ప్రదక్షిణలు చేయమంటే చేయను అన్నావు. అందరి ముందు దాన్ని ఎలాగో మేనేజ్ చేశాం. మళ్ళీ పంతులు గారు చీర తీసుకుని వచ్చి ఇస్తే దాన్ని గాల్లో గిరాటు వేశావు. ఇలాంటి పనులు చేస్తే అభికి కోపం వచ్చి పెళ్లి చేసుకోను అని చెప్తే ఏం చేస్తావు? అంతెందుకు, మాణిక్యమ్మ గారు ఎంత జరుగుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆవిడే కోపం తెచ్చుకుని పెళ్లి ఆపిస్తే ఏం చేస్తావు? ఆవిడ మాట్లాడితే చివరికి నీ అత్త కూడా ఎదురు మాట్లాడలేదు, తెలుసు కదా. ఎలాగో నీ గ్రహచారం బాగుండి వదినతో నాటకం ఆడించి అభిని పెళ్లికి ఒప్పించావు. సవ్యంగా పెళ్లి జరుగుతుంది అనుకుంటే నువ్వే ఇలా చేస్తున్నావు. ఇప్పుడేమో ఈయన గారి తమ్ముడు వచ్చాడు, వాడేం చేస్తాడో అని ఇప్పుడు ఇంకొక టెన్షన్. ఏమండి, మీ తమ్ముడు మాట్లాడింది చూస్తూ ఉంటే ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు అనిపిస్తున్నది. మీరు మీ తమ్ముడిని ఒక కంట కనిపెట్టండి అని చెప్పింది వనజ. అలాగే అని ప్రీతి వైపు తిరిగి, నువ్వు కూడా పెళ్లి అయ్యే వరకు కొంచెం మంచిగా నటించమ్మా అన్నారు ధనంజయ్. ప్రీతి ఇంకోసారి ఇలా చేస్తే నేను కూడా ఏమీ చేయలేను. అభికి కోపం రానంత వరకే మనం ఏమైనా చేయగలం. ఒక్కసారి అభికి కోపం వస్తే వాడిని ఆ యముడు కూడా తట్టుకోలేడు. నీ మంచిగా చెప్తున్నా, అభి నా మీద ప్రేమతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు, అంతేకాని నీ మీద ప్రేమతో కాదు అని నీకు కూడా తెలుసు. మరి ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు? నా మాట వినమ్మా. ఈ పెళ్లి అయ్యే వరకు అణిగి మణిగి ఉండు. చేతిదాకా వచ్చిన ఈ 1000 కోట్ల ఆస్తిని దూరం చేయకే. నేను చిన్న అన్నతో మాట్లాడి అసలు ఎందుకు వచ్చాడో, ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడో తెలుసుకుంటాను అని చెప్పింది ఇంద్రాణి. అత్త, అభిని ఈ ఆస్తిని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు.
అభి నావాడే, ఇంకా ఈ ఆస్తి కూడా నాదే అని గుప్పిట బిగించి, అలా కాదు అని నాకు ఎవరైనా అడ్డవస్తే వాళ్ళు ఇంకా ప్రాణాలతో మిగలరు. అది చివరికి ఆ అభి అయినా సరే నా ప్రేమను కాదు అంటే ఆ రోజే తన ఆఖరి రోజు అవుతుంది. అయ్యేలా చేస్తాను అన్నది ప్రీతి. అంతవరకు రాకూడదు ప్రీతి. మనకు అభి బంగారు గుడ్లు పెట్టే బాతు. ఆ బాతు పెట్టే గుడ్డని తీసుకోవాలే కాని ఆ బాతుని చంపి తీసుకోవాలి అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అభి చావటమే మనకు కావాలి అనుకుంటే దానికోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాలా? ఎప్పుడో నేను ఈ ఇంటికి వచ్చినప్పుడే జరిగేది. కానీ అలా చేస్తే ఈ ఆస్తి మన చేయి జారిపోతుంది. ఎప్పుడు నీ మైండ్ లోనికి అలాంటి ఆలోచన రానివ్వకు. అయినా అంత అవసరం రాదులే. ఇంకా 3 రోజులే కదా ఉన్నది నీ పెళ్లికి అన్నది ఇంద్రాణి. అవునత్తా, ఇంకా 3 రోజులున్నది. కానీ ఇంకా బావ నావాడు కాలేదు, అవ్వాలి. ఇప్పుడే ఎంత వీలైతే అంత త్వరగా నావాడు కావాలి అని చెప్పింది ప్రీతి. ఇప్పటికిప్పుడు నీకు అభికి పెళ్లి అంటే ఎలా ప్రీతి? ఇంకా 3 రోజులే కదా, అప్పటి వరకు వెయిట్ చేయమ్మా అని చెప్పింది ఇంద్రాణి. అత్త, నేను చెప్తుంది పెళ్లి గురించి కాదు. నాకు బావకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు కదా, ముందు ఎంగేజ్మెంట్ జరిపించండి. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయినట్టే కదా, ఇంకా అప్పుడు బావకు వేరే ఆలోచన రాదు అన్నది ప్రీతి. నువ్వు చెప్పింది నిజమే ప్రీతి, నేను ఇప్పుడే అత్తయ్యతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పింది ఇంద్రాణి. థ్యాంక్స్ అత్తా అన్నది ప్రీతి. ఇలాంటివి బాగానే చెప్తావు, కనీసం ఇక నుంచైనా సరిగ్గా ఉండు అని ఇంద్రాణి వెనకే వెళ్ళింది వనజ. బేబీ, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు ధనుంజయ్. డాడ్, అవన్నీ ఇప్పుడు వద్దు, నువ్వు వెళ్ళి నీ తమ్ముడిని చూసుకో పో అన్నదే ప్రీతి. ధనుంజయ్ కూడా వెళ్లిపోయాడు. అందరూ వెళ్లిపోయాక కోపంగా ఆ గదిలో థింగ్స్ అన్ని విసిరికొట్టింది. కోపంగా మైత్రి అని అరుస్తూ, నువ్వు నాకు ప్రతి పనిలో అడ్డు వస్తున్నావు. ఈరోజు 1కి 2 సార్లు నాకు అవమానం కలిగేలా చేశావు. నిన్ను ఊరికనే వదిలిపెట్టను. నీకు తెలియాలి బావా నాకు మాత్రమే సొంతం అని. అందుకనే నేను ఈ ఎంగేజ్మెంట్ అరేంజ్ చేశాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని నవ్వుకున్నది ప్రీతి. అత్తయ్య అంటూ మాణిక్యమ్మ గారి దగ్గరకు వచ్చింది ఇంద్రాణి. మాణిక్యమ్మ గారు కేశవ్తో మాట్లాడుతూ ఇంద్రాణి రావటం చూసి, ఏమిటి ఇంద్రాణి, ఏమిటి విషయం అని అడిగారు. అత్తయ్య, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పింది ఇంద్రాణి. చెప్పు ఇంద్రాణి అన్నారు మాణిక్యమ్మ గారు. అక్కడే ఆగావేమమ్మా, రా వచ్చి కూర్చో, ఏమిటా విషయం చెప్పమ్మా అని అడిగాడు కేశవ్. హా అన్నయ్య అని వచ్చి సోఫాలో కూర్చున్నది ఇంద్రాణి. అప్పటికి అందరూ వచ్చి హాల్లో సమావేశం అయ్యారు. సంతోష్, సత్య, మను ఒకవైపు నుంచొని ఇప్పుడు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. ధనుంజయ్, వనజ వెళ్లి ఇంద్రాణి పక్కన కూర్చున్నారు. అభి వచ్చి మాణిక్యమ్మ గారి పక్కన కూర్చున్నాడు. అందరూ ఇంద్రాణి ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నారు. అది అత్తయ్య, మరి మనం అభి ప్రీతిలా పెళ్లి జరిపించాలి అనుకున్నాము. కానీ పెళ్లి సడన్ గా ఫిక్స్ చేయటం వల్ల మనం ఏమీ చేయలేకపోతున్నాము. దానివల్ల ఏమేమో జరుగుతున్నాయి అనిపిస్తుంది. అందుకనే నేను గుడిలో పంతులు గారితో మాట్లాడాను. ఆయన నిశ్చితార్థం చేస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. పెళ్లికి ఎలాగో 3 రోజులు టైం ఉంది కాబట్టి మనం అభి ప్రీతిలా ఎంగేజ్మెంట్ చేసేద్దాం అత్తయ్య అని చెప్పింది ఇంద్రాణి. మాణిక్యమ్మ గారు ఇంద్రాణి అడిగిన దానికి ఆవిడ కొంచెం టెన్స్ పడుతూ, ఇప్పుడు ఏం చేయాలి? ఎంగేజ్మెంట్ వద్దు అంటే వీళ్లకు డౌట్ వస్తుంది. ఎంగేజ్మెంట్ జరిపిస్తే లేదు, అలా కాకూడదు, దాంతో ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చెప్పండి అత్తయ్య, ఏమంటారు అని అడిగింది ఇంద్రాణి. ఇప్పుడు ఎందుకు ఇంద్రాణి ఇవన్నీ, మనకు అసలే పెళ్లి పనులు చాలా ఉన్నాయి, మధ్యలో ఎంగేజ్మెంట్ అంటే కష్టం కదా అని చెప్పారు మాణిక్యమ్మ గారు. అదంతా ఏముంది అత్తయ్య, అంతమంది ఉన్నాము, తలో చెయ్యి వేస్తే దెబ్బకైపోతుంది అన్నది ఇంద్రాణి. అవునత్తయ్య, ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేమిటి, ఎంగేజ్మెంట్ చేయటమే బెటరు. ఇంద్రాణి అన్నట్టు రేపే చేసేస్తే బెటరు అని చెప్పి పెళ్లి వరకు ఆగవలసిన అవసరం లేకుండా నేను అనుకున్నది చేయటానికి రేపే కుదిరేలాగా ఉందిగా. ఆ ఎంగేజ్మెంట్ లోనే అభి పని ముగించాలి. అప్పుడు ఎలా చేసుకుంటారు పెళ్లి అని మనసులో అనుకున్నాడు కేశవ్. అభికి ఇవన్నీ ఇష్టం ఉండవు అని తెలుసు కదమ్మా, ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం చెప్పు అన్నారు మాణిక్యమ్మ గారు. అభి పెళ్లికే ఒప్పుకున్నాడు, ఇంకా ఇవన్నీ సపరేట్ గా ఒప్పుకోవాలా అత్తయ్య? అయినా ఇవన్నీ అభికేం తెలుసు, మనం చెప్తే అభినే వింటాడు అని అభి వైపు చూసి, ఏమభి అంతే కదా, మీ అమ్మ ఇష్టం కోసం ఇవన్నీ చేయలేవా అని అడిగింది ఇంద్రాణి. అభి కొంచెం ఇబ్బందిగానే, మీ ఇష్టం మామ్,
అని పైకి వెళ్ళిపోయాడు. ఇంకేమిటత్తయ్య, అభి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం అని పంతులు గారికి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ కు కావలసినవి చూడమని చెప్పింది ఇంద్రాణి. ప్రీతి కిందకు వస్తూ, దేనికి అత్తయ్య చూడమంటున్నారు అని అడిగింది. రామ్మ ప్రీతి, నీకు బావకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాము. రేపే ఎంగేజ్మెంట్, దానికే అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అని చెప్పింది ఇంద్రాణి. ఓ థ్యాంక్స్ అత్త, అయినా అవన్నీ మీరెందుకు చేయటం? బావా తన ఫ్రెండ్ అని మనోని చూస్తూ తనని తీసుకుని వచ్చింది పని మనిషిగా కాదు, పనులు చుట్టానికి అని చెప్పాడు కదా, మరి మీరెందుకు చేయటం? ఆ పనులన్నీ తనకే అప్పగించండి, తనే చేస్తుంది అని చెప్పింది ప్రీతి. మను ప్రీతి మాటలు విని ముందుకు వచ్చి, మేడం అని ఇంద్రాణి వైపు చూస్తూ, ప్రీతి గారు చెప్పినట్టు పెళ్లి పనులన్నీ దగ్గరుండి నేనే చేస్తాను అని చెప్పింది. ఇంకేమిటత్తా, తానే చేస్తాను అన్నది కదా, చేయనివ్వండి అన్నది ప్రీతి. మాణిక్యమ్మ గారు ఇంకేమీ మాట్లాడకుండా మీ ఇష్టం అన్నట్టు లోనికి వెళ్లిపోయారు. చూడమ్మా, అరేంజ్మెంట్స్ లో ఏమాత్రం లోటు లేకుండా చెయ్యి. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా క్లాసీగా ఉండాలి, మా రేంజ్ కు తగ్గట్టు అని చెప్పింది ఇంద్రాణి. అత్త, ఎవరికి ఏం చెప్తున్నావు? మన రేంజ్ ఆ లో క్లాస్ పీపుల్ కి ఏం తెలుసో, ఎలా చేయాలో నేను చెప్తాలే, మీరు వెళ్ళండి అన్నది ప్రీతి. అవును మేడం, నేను ఏం చేయాలో మేడంను చూసే చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఆమె చెప్తా అంటుంది కదా, నేను చేస్తాగా, మీరు వెళ్ళండి అని చెప్పింది మనం. దీనికి పొగరు మామూలుగా లేదు, దించుతా. ఈ ఎంగేజ్మెంట్ చూసి అది కుళ్ళి కుళ్ళి చావాలి అని అనుకున్నది ప్రీతి మనసులో. మైత్రి, మనం వెళదాంరా అని అక్కడి నుండి తీసుకుని వెళ్ళింది సత్య. సంతోష్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. ముగ్గురు కలిసి మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్లేసరికి ఆవిడ తన రూమ్ లో బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మమ్మ అంటూ దగ్గరకు వెళ్లే, ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు అని అడిగింది మనం. నీకు తెలియదా అమ్మా, వాళ్ళు అభికి ప్రీతికి ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఇప్పుడు నేను వద్దు అని గట్టిగా చెప్తే మొదటికే మోసం వస్తుంది, వాళ్లకు డౌట్ వస్తుంది అని అడ్డు చెప్పలేకపోతున్నాను. కానీ ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలో నాకు పాలుపోవటం లేదు అన్నారు మాణిక్యమ్మ గారు. అవును బామ్మ, నేను అదే ఆలోచిస్తున్నాను అని చెప్పింది సత్య. పోని అభితో వద్దు అని చెప్పిద్దామంటే వాడు ఆంటీ ఏం చెప్తే దానికి తల ఆడిస్తున్నాడు అన్నాడు సంతోష్. ఇప్పుడు ఏమైందని మీరంతా అలా డల్ గా ఉన్నారు? ఎంగేజ్మెంట్ అన్నారు అంతే కదా, దానికే అంతలా ఆలోచించాలా? ఏది ఎలా జరగాలి అని ఉంటుందో అలానే జరుగుతుంది. మీరు అనవసరంగా ఆలోచించకండి, నాకు నమ్మకం ఉన్నది. ఎప్పటికీ అభి నావాడే అని. ఎవరు ఎన్ని చేసినా అభిని నన్ను విడతీయలేరు. అభి సంతోషం కోసం నేను నా ప్రాణమైనా ఇస్తాను. ఇక మీరు ఏమీ ఆలోచించకుండా నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ చేయటంలో హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నది మనం. అది కావాలని ఈ పనులన్నీ నీతో చేయిస్తున్నట్టున్నది అన్నారు మాణిక్యమ్మ గారు. అనిపించడం కాదు బామ్మ, కన్ఫర్మ్ గా కావాలి అని చెప్పింది సత్య. సత్య, మన ఇంట్లో పని మనం చేసుకోవటంలో తప్పే ఉంది, పదండి ముందు అని ఇద్దరిని బయటకు తీసుకుని వెళ్ళింది మనం. దేవుడు నీకు చాలా మంచి మనసు ఇచ్చాడమ్మా, నీకు ఎప్పుడు మంచి జరగాలి అని కోరుకోవటం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నాను. కానీ నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను అమ్మా, ఒక్క నా మనవడిని నీకు ఇవ్వటం తప్ప అనుకున్నారు మాణిక్యమ్మ గారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.